హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మా ఇంట్లో కాకరకాయ ఫ్రై అండి, అలాగే టమాటో చారు. చూడండి, ఈరోజు మేము తక్కువ నూనెలో కాకరకాయ ఫ్రై. చేదుగా ఉంటుంది అనుకున్నారేమో, చాలా బాగుంటుంది. అలా కాకరకాయలు సన్నగా కట్ చేసుకొని దాంట్లో ఉప్పేసి ఒక 5 నిమిషాలు పెట్టుకోవాలండి. పెట్టుకొని తర్వాత ఆ కాకరకాయలను పిసికేసి మనం వాటర్ అన్నీ తీసేసి కాకరకాయలన్నీ నూనెలో వేసుకోవాలి. నూనె పోసిన తర్వాత జీలకర్ర వేసానని మర్చిపోయాను చెప్పడము. జీలకర్ర వేసేసి అలా వేపుకోవాలండి. మరీ హైలో పెట్టుకొని వేపుకోకూడదు, మాడిపోతాయి. మనం ఆయిల్ తక్కువ వేసుకుంటున్నాం కాబట్టి. హెల్దీ అండి. కనీసం కాకరకాయ వారంకి ఒక్కసారైనా వండుకొని తింటే చాలా మంచిదండి హెల్త్కు. మీరు మార్కెట్ కనుక వెళ్తే కాకరకాయలు తేవడం మాత్రం మర్చిపోవద్దండి. చాలామంది కాకరకాయని ఇష్టపడరు, కానీ చాలా మంచిదండి హెల్త్కు. షుగర్ పేషెంట్ వాళ్ళకు కూడా చాలా మంచిది. నేను ఇంతకుముందే ఉప్పేసి వీటిని 5 నిమిషాలు పెట్టాను కాబట్టి ఇప్పుడు ఉప్పు వేయట్లేదండి. తక్కువ నూనెలోనే ఎలా ఫ్రై అయిపోతుందో చూడండి. ఈజీగానే అయిపోతుందండి. మనం వేరే పనులు చేసుకునే లోపల అది ఫ్రై అయిపోతూ ఉందండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసాను. అలాగే వెల్లుల్లిపాయలు తొక్కు తీసి పక్కన పెట్టేసి ఎల్లుల్లిపాయలు కొట్టేసేసుకోవాలండి. అక్కడక్కడ మనకి ఎల్లుల్లిపాయలు కూడా తగులుతుంటే చాలా భలే టేస్ట్ ఉంటుందండి. ఎప్పుడైనా ఎల్లుల్లిపాయలు కొట్టేసేసుకోవాలి, పేస్ట్ వేయకూడదు. కాకరకాయలు అలా వేస్తే బాగుంటుంది. పులుసులోకి అయితే పేస్ట్ వేసుకున్న బాగానే ఉంటుంది. పులుసులో కంటే మనం బెల్లం అది వేసుకుంటాము, కానీ ఫ్రైలో మనం అలాంటి ఏమీ వేసుకోవట్లేదు కాబట్టి ఎల్లుల్లిపాయలండి ఇప్పుడు వేసుకుంటున్నాను. కొంచెం ఎక్కువే పడతాయి ఎల్లుల్లిపాయలు. అలా కొట్టేసి వేస్తున్నానంటే అంతే. నేను ఒకటి చిన్న రోలు ఉంది కానీ అది కడగాలి, యూజ్ చేయట్లేదు నేను. అందుకే తొందరగా అలా అవ్వాలని అలా దాంతో చాకుతో కొడుతున్నాను అనమాట. వీడియో చాలా ఎక్కువ ఉందనుకోవద్దు, లాస్ట్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. లెంత్ ఎక్కువ అయిపోతుంది అనుకుంటున్నారా? మరి కాకరకాయ ఫ్రై అవ్వాలి కదండి, మనకు ఆయిల్ తక్కువ ఉండాలి, కాకరకాయ టేస్ట్ ఉండాలి. చేదు అస్సలు రాదండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చేదు అస్సలు రాదు. మీరు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. తర్వాత పసుపు వేస్తున్నానండి. పసుపు మనం ముందే వేసుకోకూడదు. ముక్కలు ఫ్రై కాకుండా మాడిపోతాయి. మాడిపోకూడదండి కాకరకాయ ఎప్పుడైనా. అలా ఎక్కువ మాడిపోతే కూడా అది దాంట్లో టేస్ట్ అన్నది రాదు, మాడిపో వాసన వస్తుంది. అలా ఫ్రై అవ్వాలి అంతే ఆయిల్లో. ఎక్కువ ఆయిల్ కూడా వేయలే, కరివేపాకు కూడా వేసేసానండి. ఏంటంటే కరివేపాకు వేస్తే కూడా ఇంకా అదొకటి టేస్ట్గా ఉంటుంది. మళ్ళీ 2 పచ్చిమిర్చి కట్ చేసి సన్నగా వేసానండి, చీలికలు. మా ఇంట్లో అయితే ఇలా చేస్తేనే తింటారండి. అసలు పులుసులు అవి తినరు, అందులో బెల్లం అవి ఉంటే తినరు. మా బుడ్డదైతే చాలా ఇష్టంగా తింటుంది కాకరకాయ. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి ఎవరైనా ట్రై చేయకపోతే ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేసి చూడండి. తర్వాత మనం లాస్ట్లో కొంచెం పల్లి పొడి అని లేకుంటే నువ్వుల పొడి అన్నా వేసుకోవచ్చండి, మీ ఇష్టం.
పల్లి పొడి కానీ నువ్వుల పొడి కానీ కారం కూడా వేసేస్తున్నానండి. కొంచెం కాకరకాయలో కారం ఎక్కువే పడుతుంది, ఎందుకంటే కొంచెం చేదు ఉంటుంది కదండి, అందుకోసం నేను కొంచెం ఎక్కువే వేసాను. ఇందాక చెప్పాను కదండి పల్లి పొడి అని, అది నేను పల్లి పొడి వేస్తున్నానండి. చూడండి 2 చెంచాలు వేసానండి. ఎక్కువ వేసుకోకూడదు, మరి తీపిగా వస్తుంది కూర అంటున్నా సారీ. అంతేనండి, మా ఇంట్లో అయితే ఒక్క రోజుల్లో అయిపోతుంది కాకరకాయ ఫ్రై. నేను అవి 1/2 కేజీ తీసుకున్నానండి. ఫ్రై అయ్యి ఎన్ని అయినాయి చూసారా? 1/2 కేజీ కాకరకాయకు ఫ్రై అయ్యి అంతే అయింది. ఒక పూటకు అయిపోతుందండి, చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. అయిపోయిందండి, తినేటప్పుడు వీడియో తీయలేదు, సారీ, నెక్స్ట్ టైం తీస్తా.